శ్రీమాత్రే నమః. శ్రీ జ్యోతిష నిలయం జ్యోతిర్విధులందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తూ, చాలామంది గ్రహదోష నివారణకు తీసుకోవాల్సినటువంటి చర్యలు, పరిహారాల కోసం అడుగుతున్నారు. తప్పనిసరిగా తెలియజేస్తాను. శ్రీ జ్యోతిషం వీడియోలన్నీ కూడా మీకు ఆర్ఎస్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీడియోల ద్వారా మంచి మంచి విషయాలు, జ్యోతిష సలహాలు పొందగలరని ఆశిస్తున్నాను. మీ డాక్టర్ ర్యాలీ శ్రీనివాస్. జ్యోతిష పరిహార గ్రహాలు ఏమేమి ఉన్నాయి, ఏ జాతకానికి ఏ గ్రహాలు దోష ఫలితాలు ఇస్తున్నాయో వాటి నుండి బయటపడేందుకు మీరు చేయాల్సినటువంటి చిన్ని కార్యాలను క్రమం తప్పకుండా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఏ గృహ దోషాన్నైనా సరే మనము నిలుపుదల చేయడం అనేటువంటిది కాస్తంత శ్రమతో కూడుకున్నటువంటిది, మానసికమైనటువంటి స్థితితో కూడుకున్నదని గ్రహించాలి. కాబట్టి ఈవేళ మనం చెప్పుకున్నట్టుగా గురుగ్రహ దోష నివారణకు షిరిడీ సాయి ఆలయాలు దర్శించండి, తీపి వస్తువులు దానం చేయండి, సాధ్యమైనంత వరకు గోధుమలు వంటి పదార్థాలను ఎవరికైనా పెట్టండి, కాస్త ఉపశమనం కలుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా గురువు నైసర్గిక శుభుడు కాబట్టి ఎక్కువ దోషాలు ఇవ్వడం కన్నా శుభ ఫలితాలే ఇస్తాడు అనేటువంటిది ప్రామాణికత కూడా మనకి శాస్త్రంలో కనబడుతుంది. కానీ మనము శుభకార్యాలు చేయాలి అంటే గనక గురుగ్రహం శుభస్థితిని పొంది ఉండాలి. శుభకార్యాలకు పాల్గొనాలి, శుభకార్యాల్లో అవమానాలు పొందకుండా ఉండాలి అంటే గురుగ్రహము యోగించాలి. అంచేత గురు నక్షత్రాలు, గురువారము, గురుడి యొక్క కారకత్వాలకు సంబంధించినటువంటి వస్తు విశేషాల వల్ల కూడా మనము అపవాదులను పొందుతూ ఉంటాం. ఇవన్నీ కూడా చాలా కూలంకషంగా మనము జాతకాన్ని పరిశీలించిన తర్వాత నిర్ధారణ చేయాలి. పసుపు రంగు వర్ణమునకు సంబంధించినటువంటి వస్తు విశేషాలను దానం చేయడం, గోల్డ్ కలర్కి సంబంధించినటువంటి వస్తు విశేషాలు దానం చేయడం, ఇవన్నీ గురుగ్రహ దోషాన్ని మనకు పోగొడతాయి. పసుపు పువ్వులతో ప్రతిరోజు అర్చన చేయండి. ఇవన్నీ ధార్మికపరమైనటువంటి అంశాలు, ధర్మబద్ధమైనటువంటి అంశాలు. వేద పురాణ కాలక్షేపాలకు సహాయం చేయండి. పురాణాలు చదివేటటువంటి ప్రవచనకర్తలను పాదాలకు నమస్కరించండి, వారి ఆశీర్వచనాలు పొందండి. కాస్తో కోస్తో మనకి ధార్మికపరమైనటువంటి పారంపర్యంగా భాగ్యస్థాన ప్రకారంగా వచ్చేటటువంటి ఈ చింతన ఏదైతే ఉందో, ధార్మిక చింతన అనేది మనకి కలుగుతుంది. ఆ రకమైనటువంటి సంభాషణలు చేయండి. ధార్మికపరమైనటువంటి పురాణ ఇతిహాసాలకు సంబంధించినటువంటి చర్చోపచర్చలలో పాల్గొనండి. అవమానాలు పడినప్పటికీ కూడా అక్కడ మీకు కాస్తంత ఉపశమనం దొరుకుతుంది. ఓం నమశివాయ అనేటువంటి మంత్రము, పంచాక్షరి మంత్రాన్ని తరచుగా జపించండి. ఆలయాలు దర్శనం చేయండి, ఆలయాల్లో అన్నదానం చేయండి, గోవులకు సేవ చేయండి. ఇవన్నీ గురుగ్రహ దోషాన్ని నివారణ చేస్తాయి. శ్రీమాత్రే నమః. మీ డాక్టర్ ర్యాలీ శ్రీనివాస్. ధన్యవాదములతో.